స్నేక్ బైట్ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తల గురించి కూడా చెప్తాను. ప్లీజ్ దయచేసి పూర్తిగా అప్పుడు అన్ననే ఉన్నాడు. చెప్పు ఏ మామా, ఏడా మట్టి నల్ల మట్టి భాస్కరం హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి ఇక్కడ కుదాన్పూర్ గ్రామానికి వచ్చిన. ఇక్కడ యజమాని మీదేనా? ఏం పేరు? గంగాధర్ అన్న పొలం ఉంది. సో ఇక్కడ తవ్వుతున్నారు, బావి గుడుతున్నారు. బావి గుడపంగా ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ హోల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కెమెరామెన్స్ అవుట్ సైడ్ చూపెట్టు, కనిపిస్తున్నాయి చూడండి. చిన్న చిన్న హోల్స్, 2 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ల నుంచి కోబ్రా స్నేక్ అనేది వచ్చింది. సో జేసీబీ తోటి తవ్వంగా అందులో నుంచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి వెళ్ళంగానే అది ఇటు వెళ్తున్నది. వెళ్ళేటప్పుడు మన జేసీబీ డ్రైవర్ దాని మీద మన్నేసేసిండు. అది ఇటు పోకుండా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హుసేన్ అన్న, శంకర్ అన్న, మళ్ళీ ఇక్కడ అన్నగారు మహేందర్ అన్న. సో వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ వాచ్ చేస్తుంటారు. సో పామ్ని చంపడం ఎందుకు, మరి మున్నా స్నేక్ రెస్క్యూవర్స్కి పిలిస్తే అతను వచ్చి పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది అని వీళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని వెంటనే నాకు కాల్ చేస్తే నేను ఇక్కడికి వచ్చిన, చూసిన దీని మూత అయితే బయటికి వస్తుంది. నాకు కొద్ది లైట్ కనిపిస్తుంది. ఇది ఇండియన్ స్పాక్టికల్ వెనమస్ కోబ్రా ఉంది. ఫ్రెండ్స్, మీ ఇళ్లలో కనుక ఇట్లా పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే అవిట్లని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయకండి. మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేస్తే మేము వచ్చి దాన్ని రెస్క్యూ చేసి దాని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేస్తాం. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. మళ్ళీ స్నేక్ బైట్ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తల గురించి కూడా చెప్తాను. ప్లీజ్ దయచేసి పూర్తిగా వీడియో చూడండి. స్నేక్ని అయితే నేను ఇప్పుడు తీస్తాను. పాములైన ఉంటాం మనం మీకు పాములైన దేవుడు అది గుద్దల మంది వాడకి దాన్ని అట్టుకొని మీదకి అది కడి అట్లా కాదు మరి, అది ఉన్న లోపల అక్కడ కదులుతున్నది, తీస్తుండు పట్టిన ఎట్లా పోయింది అది తీసోడా. పెద్దగా అన్నకి వెళ్ళింది, పొక్కలకి వెళ్ళి పెద్ద పాము ఉన్నది. అది ఏం పాము ఏర్పడతలేదు. అమ్మ నాగు మామ, వెళ్ళింది 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 అమ్మారు బాబురే. ఇంత పెద్దగా నాకు లవ్ పిరికే ఏం కాలేదు పాముకైతే. అది అనామతం వచ్చింది కదా. ఎర్ర నాగుంబం, గోధుమ నాగుంబం. ఏ మున్న నిన్న 2 పాములు ఆడ పందిరి మీద 2 పాములు పెనేసుకొని ఆడి ఆడ తెలుసా. సైలెంట్ ఉండరు. ఇది మళ్ళా హోల్స్ లో లింక్ ఉంటున్నది, హోల్స్ లలో పోవాలనుకుంటున్నది. సో దీన్ని మనం తీసేసి నీడలకు తీసుకుపోదాం. నీడలకు తీసుకుపోదాం. చెట్టు కాడికి ఈ చెట్టుగా యాప్ చెట్టు కింద డబ్బా వేసుకో, డబ్బా సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పాక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే గెవన్, పిటార్ కూడా అంటుంటారు. ఫ్రెండ్స్, స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు ఒక 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ నుంచి 2 అవర్స్ టైం ఉంటుంది. స్నేక్ బైట్ కాగానే మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, పసర్లు, తంత్రాలు, మంత్రాలు అనుకుంటా ప్లీజ్ దయచేసి ట్రీట్మెంట్ చేపియద్దు. మనకు బతికిచ్చేది యాంటీవెనమ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్లో లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాణాలు అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, స్నేక్ బైట్ అయిన తర్వాత మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్నేక్ పామ్ అనుకోకుండా ఇక్కడ పాము శంకరన్న పాము గడిచిందనుకో, మనం ఇక్కడ తోటలున్నాం, మనకు హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్స్ వస్తుంది. సో మన దగ్గర వెహికల్స్ లేదు. పాము గడిచిన తర్వాత వెంటనే శుభ్రమైన వాటర్తో కడగాల. కడిగి పైనుంచి కింది దాకా కట్టు కట్టాల. కట్టు కట్టిన తర్వాత మనం కంగారు పడద్దు. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో టెన్షన్ తీసుకోకుండా శాంతిగా ఒక పక్కన కూర్చుండి 108కు కాల్ చేయాలి. 108 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. యాంటీవెనమ్ అనేది 108లో కూడా అవైలబుల్ ఉంటుంది. 108 నుంచే మీకు హాస్పిటల్కి వెళ్ళిన దాకా
దారిలోనే ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో మీ ప్రాణాలు అంటే సేవ్ అవుతుంటాయి. ఒకవేళ 108 కూడా అవైలబుల్లో లేదనుకో, లేకపోతే మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో హార్తి కపురం ఉంటుంది కదా, హార్తి కపురం కానీ పచ్చ కపురం కానీ అది కర్చీప్లా మంచి నలిచి దాన్ని చుట్టి ఆక్సిజన్ ఇస్తుండాల. ప్రెషర్ వన్ సైడ్ ఇట్లా ముక్కు మూసుకొని గట్టిగా పేషెంట్కి ఎవరికైతే స్నేక్ బైట్ అవుతుందో అతనికి ఇట్లా గట్టిగా పీల్చుకోమని చెప్పాలి. ఇట్లా ఊపిరి ఎట్లా పీల్చుకుంటాం మనం, ఇట్లా గట్టిగా బ్లడ్ని క్లాట్ కానివ్వదు అన్నమాట. సో ఎక్కడైతే బయట అవుతుందో వెనమస్ స్నేక్, ఆ ప్రాంతం అనేది అక్కడ వాపు వస్తుంది. వాపు వచ్చిన తర్వాత పచ్చ కలర్ అయిపోతుంది, పచ్చగా బ్లాక్గా చేంజ్ అయిపోతుంటుంది. సో దాని యొక్క సిమ్టమ్స్ అన్నమాట. సో స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు వామిటింగ్ స్టార్ట్ అవుతాయి, కళ్ళు తిరగడం, తలనొప్పి, మనిషికి కళ్ళ నుంచి వాటర్ కూడా వస్తుంటాయి. తర్వాత నోట్ల నుంచి నురుగచ్చి కూడా మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నాన్ వెనమస్ స్నేక్ బైట్ అయిందనుకో సిమ్టమ్స్ ఎటువంటివి ఏమి ఉండవు. సో ఇక్కడ ఎక్కడైతే కరుస్తుందో నాన్ వెనమస్ స్నేక్ అక్కడ వాపు అనేది రాదు. నాన్ వెనమస్ స్నేక్ బైట్ అయితే యూ ఆకారంలో బయట అవుతుంది. వెనమస్ స్నేక్ బయట అయిందనుకో 2 డాట్స్ ఉంటాయి అన్నమాట. 2 డాట్స్, 2 కూరలు దిగుతాయి. ఒక్కొక్కరికి ఒకటే కూర దిగుతుంది. అంటే టీత్ బైట్ కూడా అవుతుంది, వెనం బైట్ అవుతుంది, మళ్ళీ స్క్రాచ్ బైట్ కూడా అవుతుంది. సో దీంట్లో 3 రకాల బైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక స్నేక్ రెస్క్యూవర్ అండ్ మళ్ళీ డాక్టరే గుర్తుపట్టగలరు. సో దీని గురించి ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూడా గుర్తుపడుతుంటారు. సో చెప్పిన జాగ్రత్తలు మీకు తెలిసే కదా. 108 అవైలబుల్లో లేకపోతే ఇంట్లో పచ్చ కపురం ఉంటుంది కదా, పచ్చ కపురం ఊపిరి పీల్చుకుంటే మనకు 30 నుంచి 35 మినిట్స్ వరకు మనం మనిషి అట్లా కూడా బతికే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం భయపడద్దు స్నేక్ బైట్ కాగానే. సో గైస్ చూస్తున్నారా, దిస్ ఇస్ ప్రాక్టికల్ కోబ్రా. సో స్నేక్స్ని చాలామంది అంటున్నారు, బ్రదర్స్ మన అది పొలంలో మీరు ఎందుకు స్నేక్స్ రెస్క్యూ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు రెస్క్యూ చేస్తున్నారు, దాని ప్రాణాలు ఎందుకు కాపాడుతున్నారు, అది విషపూరం కదా, మనుషులను చంపేస్తుంది కదా అని అంటుంటారు. సో అట్లాంటిది ఏం కాదు బ్రదర్. సో మన పంట పొలాలని నాశనం చేస్తున్న ఎలుకలు, ఆ ఎలుకలను తినేందుకు ఈ స్నేక్స్ అనేవి మన పొలంలోకి చొరబడుతుంటాయి అన్నమాట. సో దీంతో లాభాలు ఏంటంటే, ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోయింది అనుకో ఒక నిమిషం, ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోయింది అనుకో పంట పొలాలు అనేవి నాశనం అయిపోతుంటాయి అన్నమాట. సో అవి ఎలుకల్ని తినేందుకు ఈ స్నేక్స్ ఉంటాయి అన్నమాట. సో నేచర్ని బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి ఈ యొక్క స్నేక్స్. దీంతో మంచి లాభాలు ఉన్నాయన్నమాట. దీని యొక్క వెనం తోటి మనకు వచ్చే మెడిసిన్స్, దీని యొక్క వెనం తోటి స్నేక్ బైట్ అయిన తర్వాత యాంటీ వెనం ఇస్తారు కదా, దీని యొక్క వెనం తోటి HIV, బ్లడ్ క్యాన్సర్లో యూజింగ్ చేస్తుంటారు కదా. సో దీని యొక్క వెనమే యూజ్ చేస్తుంటారు బ్లడ్ క్యాన్సర్లో, HIVలో, ఆస్తమా, సో ఇంకా కాస్ట్లీ మెడిసిన్స్లలో మనకు తెలియని ఎన్నో మెడిసిన్స్లలో దీని యొక్క వెనం అనేది యూజ్ అవుతుంటుంది. సో అందుకని స్నేక్స్లని చంపద్దు. చంపితే కనుక మనకు వచ్చేటి వ్యాక్సిన్స్ మాత్రం రావు. పంట పొలాలు కూడా చాలా నష్టం చేస్తుంటాయి ఎలుకల్ని తినేందుకు ఈ స్నేక్స్ అనేవి రావడం కామనే. చూస్తున్నారా, నా దగ్గర ఏ ఫ్రూట్ లేదు, ఫ్రూట్ లేకుండానే దీన్ని నాటైన్ చేపిస్తున్నాను. చాలామంది ఇక్కడ ఊర్లలో ఎట్లా అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, బ్రదర్ ఇట్లా స్నేక్స్కి నాగిన్ పెడితే అది మూమెంట్ అయ్యి బయటికి వస్తుంది అండ్ మళ్ళీ ఫ్రూట్ వాయిస్తే బయటికి వస్తుంది అని చెప్తుంటారు కదా. అటువంటిది ఏమి ఉండదు. నా దగ్గర ఫ్రూట్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక స్టిక్ ఉంది. స్టిక్ తోటి దానికి నేను నాటైన్ చేపిస్తా. చూడండి, చూస్తున్నారా, ఇదో మూమెంట్ చేపిస్తున్నా చూడండి, ఇదిగో. సో అటువంటి ఇది ఎందుకు పడిగలేపి వార్నింగ్ ఇస్తా అంటే, నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దని అది పడిగలేపి వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలా, దీనికి ఒక భయము, మనకెంత భయం ఉంటుందో మనకంటే ఎక్కువ భయం ఈ కోబ్రా స్నేక్ ఉంటుంది. ఎనీ స్నేక్ అయినా సరే అదే భయం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషిని చూసిన తర్వాత దాన్ని ఏడ చంపేస్తారని అది భయపడుతుంటుంది, భయపడి ఎటైనా పారిపోవాలని చూస్తుంటుంది. సో మనం దాని ముంగట ఎదురైనప్పుడు పడిగలేపుతుంది, పడిగలేపి బుసలు కొడుతుంటుంది. బుసలు కొట్టినప్పుడు వెనం అనేది ఇంజెక్ట్ మాత్రం చెయ్యదు. డబ్బాలు వేస్తా, డబ్బాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. క్యాప్